యూట్యూబ్లో నేను సుధాకర్ పరచూరి. ప్రస్తుతం రాత్రి సమయం. మనం యూట్యూబ్లో వ్యూస్ని పొందాలంటే మంచి మంచి వీడియోస్ని, ప్రేక్షకుల్ని ఆదరించే వీడియోస్ని పొందపరచడం ద్వారా యూట్యూబ్లో ముందుకెళ్ళగలుగుతాం. ప్రస్తుతం 6 సంవత్సరాల నుంచి యూట్యూబ్లో కొనసాగుతున్నాను. నిరంతరం వీడియోలు కొనసాగిస్తున్నాను. ఇప్పటికీ $53.35 అంటే $53 35 పాయింట్లు చేరి ఉన్నారు. అంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే $100 అనే ప్రోగ్రామ్ను కంప్లీట్ చేయాలి. $100 అనేది చాలా కష్టమైంది. 20 రోజులకు $1గా మారుద్ది. నిరంతరం వీడియోస్ని కొనసాగిస్తూ మన ఛానల్ని గ్రో చేసుకునే అవకాశాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు సర్వీస్ గైడ్లైన్స్ని, కమ్యూనిటీ గైడ్లైన్స్ని ఎక్కువగా ఫాలో అవ్వాలి. చిన్నపిల్లల వీడియోలని తీయకూడదు. యూట్యూబ్ మార్గదర్శక సూత్రాలందరూ పాటించాలి. మన కాలము, మనం చేసిన శ్రమ అన్నీ గైడ్లైన్స్ లేకపోతే నిరుపయోగంగా మారిపోతాయి. ఛానల్ కూడా డిలీట్ అవుతుంది. కావున సర్వీస్ గైడ్లైన్స్, యూట్యూబ్ ఇచ్చిన మార్గదర్శక సూత్రాలని పాటించాలి. యూట్యూబ్లో ముందుకు సాగాలంటే కంటిన్యూ వీడియోస్ని కొనసాగిస్తూ ఉండాలి. ఏదో రకంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అలా ఏదో ఒక రోజుకి మన వాయిసే మనకి పెద్ద ఎసెట్గా మారుతుంది అనేది నా అభిప్రాయం. ఇది యూట్యూబ్లో మనీ ఎర్నింగ్ చేయటానికి మనం చేయాలనే విధంగా మనం ఉండకూడదు. మన పాపులారిటీని మన ఉనికిని తెలియజేయడానికి యూట్యూబ్ని మనం వాడుకుందాం. సోషల్ మీడియాని ప్రజల సమస్యల మీద కూడా యూట్యూబ్లో 10 మందికి ఉపయోగపడి తెలియచేయచ్చు మాట ద్వారా. తద్వారా ప్రజల సమస్యలు కూడా తీరుతాయి. అవి గవర్నమెంట్కి వెళ్ళడం వల్ల దాంట్లో ఉన్న సమస్యలు తీర్చుకోవచ్చు. మానవుడి ప్రతి క్షణం విలువైంది. ఆ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సోషల్ మీడియా అనేది పవర్ఫుల్ ప్లాట్ఫారం. ఈ ప్లాట్ఫారాన్ని వినియోగించుకునే విధానం సరైన మార్గంలోనే మనం పయనించాలి. యూట్యూబ్ ఫిల్టరేషన్ జరుగుతున్నది. మంచి మంచి వీడియోలు ఉంటేనే ఛానల్స్ నిలబడుతున్నాయి, లేకపోతే ఛానల్స్ రిమూవ్ అవుతున్నాయి. ఇప్పుడు ఎర్నింగ్ అయ్యే ఛానల్స్ కూడా వాళ్ళకి సర్వీస్ గైడ్లైన్స్ లేకపోతే ఛానల్స్ని టెర్మినేట్ చేస్తున్నారు. కావున యూట్యూబ్లో కొనసాగేవాళ్ళు యూట్యూబ్ మార్గదర్శకాలని పాటించాలి. తద్వారానే యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం సాధ్యం. అందరికి ధన్యవాదాలతో మీ సుధాకర్ పరచూరి. 4 నిమిషాలు మాట్లాడాలనే ప్రయత్నంలోనే ఈ వీడియో చేస్తున్నాను. అందరికి ధన్యవాదాలు. ఫేస్బుక్లో 30,000 మంది ఫాలోవర్స్ని పొందే అవకాశాన్ని కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా ఫేస్బుక్ సుధాకర్ రావు పరచూరుగా ఉంటుంది. దాంట్లో 30,000 మంది సబ్స్క్రైబర్స్ని పొందగలిగాను. అందరికి ధన్యవాదాలతో మీ సుధాకర్ పరచూరి.